హాయ్ ఎవ్రీవన్, నా పేరు పల్లవి. ఇవాళ నేను షేర్ చేస్తున్న హెల్తీ 1 pot సోయా పులావ్ రెసిపీ చాలా హెల్తీ అండ్ చాలా న్యూట్రిషియస్ అండ్ ఆల్సో వెరీ హై ఇన్ ప్రోటీన్. అండ్ ఈ ప్లేట్లో నియర్లీ 30 grams ఆఫ్ ప్రోటీన్ కవర్ అయిపోద్ది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు ద రెసిపీ. దీనికోసం నేను రెగ్యులర్ రైస్ 1 cup తీసుకుంటున్నాను. మీరు కావాలి అని అనుకుంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. ఇట్ ఈస్ యువర్ చాయిస్. అండ్ కపుల్ ఆఫ్ టైమ్స్ వాష్ చేసుకొని రిన్స్ చేసేసుకొని నేను ఒక 20 to 30 minutes అట్లా సోక్ చేసేసుకుంటున్నాను. అండ్ సాస్ ప్యాన్లోకి కొన్ని సరిపడా వాటర్, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని నేను పాలకూరని బ్లాంచ్ చేసుకుంటున్నా. అండ్ కొద్దిసేపు ఒక 5 minutes అట్లా బాయిల్ చేసేసుకొని తీసి నేను ఎక్కువ ఓవర్ కుక్ అయిపోద్ది అనేసి ఐస్ వాటర్లోకి యాడ్ చేస్తున్నా. సో దట్ ఎక్కువ కుక్ అవ్వకుండా దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ పోకుండా ఉంటాయి. అండ్ ఇప్పుడు అది కూల్ డౌన్ అయిపోయాక వాటర్ మొత్తం స్క్వీజ్ అవుట్ చేసుకొని ఒక చిన్న మిక్సర్ జార్లో కొన్ని వెల్లుల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి మీరు అడ్జస్ట్ చేసుకోండి. అండ్ కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర యాడ్ చేస్తున్నా. అండ్ ఆల్సో సాల్ట్ వేసుకొని ఫైన్గా బ్లెండ్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు వాటర్ బాయిల్ చేసుకొని అందులోకి 50 grams ఆఫ్ సోయా చంక్స్ని యాడ్ చేస్తున్నా. బాయిలింగ్ వాటర్లోకి యాడ్ చేసినప్పుడు ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం లే, 2 minutes అట్లా సరిపోద్ది. మొత్తం వాటర్ అంతా స్క్వీజ్ అవుట్ చేసేసి పక్కకు పెట్టేసుకోండి. అండ్ ప్రెషర్ కుక్కర్లోకి కొంచెం గ్రౌండ్నట్ ఆయిల్ యాడ్ చేస్తున్నా. అండ్ ఆల్సో బేసిక్ స్పైసెస్, బిర్యానీ ఆకు, సినమన్, స్టార్ అనైస్, కొన్ని కార్డమమ్ అండ్ క్లౌవ్స్ యాడ్ చేస్తున్నాను. అండ్ దీంతోపాటు నేను 1 మీడియం సైజ్డ్ ఆనియన్ చాప్ చేసి పెట్టుకున్నా, అది యాడ్ చేస్తున్నా. అండ్ దాంతోపాటు 1 గ్రీన్ చిల్లీ యాడ్ చేస్తున్నా. మీరు అడ్జస్ట్ చేసుకోండి మీ టేస్ట్ని బట్టి, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోండి. అండ్ ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోండి. అండ్ దీనిలోకి కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పెప్పర్ యాడ్ చేస్తున్నా. పసుపు ఎప్పుడు యాడ్ చేసినా సరే పెప్పర్ యాడ్ చేయండి. అండ్ ఇందులోకి వాటర్ని అంతా స్క్వీజ్ అవుట్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఫ్యూ మినిట్స్ సోయా చంక్స్ని సాటే చేసుకోండి, ఆ స్పైసెస్ అన్నీ సోయా చంక్స్కి పట్టుకునేంత వరకు. మీరు కావాలి అనుకుంటే చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఇందులోకి నేను బ్లెండ్ చేసి పెట్టుకున్న పాలకూర ఏదైతే ఉందో అది యాడ్ చేసుకుంటున్నాను. అండ్ పచ్చి వాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోండి, లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే. అండ్ మిక్స్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందులోకి నేను ఏదైతే రైస్ సోక్ చేసి పెట్టుకున్నానో వాటర్ని అంతా డ్రైన్ అవుట్ చేసేసి రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ మిక్స్ చేసుకొని మెజర్మెంట్ 1 cup రైస్కి నేను 1/3 cup ఆఫ్ వాటర్ యాడ్ చేస్తున్నా. ఎందుకనంటే ఆల్రెడీ పాలకూర యాడ్ చేశాను కాబట్టి అది కొంచెం వాటర్ని యాడ్ చేస్తుంది. సో 1 cup + 3/4 cup, సో 1.75 cups ఆఫ్ వాటర్. అండ్ దానిపైన కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నా. ఒక 2 whistles వరకు కుక్ చేసుకున్నా నేను. అండ్ ఆ విజిల్ స్టీమ్ పోయేలోపు నేను రైతాన్ని ప్రిపేర్ చేసుకుంటా. 100 grams ఆఫ్ హోమ్ మేడ్ గ్రీక్ యోగర్ట్ యాడ్ చేస్తున్నా. దాంతోపాటు కొన్ని చాప్ చేసి పెట్టుకున్న టొమాటోస్ని యాడ్ చేస్తున్నా. వెజీస్ ఆఫ్ యువర్ చాయిస్ యాడ్ చేసుకోండి. హాట్గా పులావ్తో సర్వ్ చేసుకోండి రైతాని. అండ్ స్టీమ్ పోయి ఉంటుంది. సో హెల్తీ అండ్ న్యూట్రిషియస్ 1 pot సోయా పులావ్ ఇస్ రెడీ. చాలా హెల్తీ అండ్ ఆల్సో ఇట్ ఈస్ హై ఇన్ ప్రోటీన్. సో 1 pot రెసిపీ ట్రై అవుట్ చేయండి. అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ హౌ డిడ్ ఇట్ టర్న్ అవుట్ ఫర్ యూ. సో ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పల్లవి నరిష్. ఇఫ్ యూ లైక్ ద రెసిపీ హిట్ దాట్ లైక్ బటన్. అండ్ మీకు ఏదైనా రెసిపీ రికమెండేషన్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ లెమన్ని స్క్వీజ్ చేసుకోవడం మర్చిపోకండి, బికాస్ మీరు లీఫీ వెజిటేబుల్ తీసుకున్నారు కాబట్టి. అంటిల్ దెన్ స్టే హ్యాపీ, స్టే హెల్తీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.